19,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే, కష్టాలు పడతా ఉంటే, వినాయకుడి యొక్క పందిర్లకి ఫ్రీ పవర్ ఇచ్చాము అని చెప్పని దాన్ని పదే పదే వల్లెవేయటం చూస్తూ ఉంటే 19,000 కోట్ల భారాలు బడ్జెట్ మోపడం ఎక్కడ, 30 కోట్ల రూపాయలు కూడా అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి సౌకర్యాన్ని, మీరు చెప్పినటువంటి పదే పదే చెప్తున్నటువంటి దాన్ని ఈ పందిళ్లకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు అసలు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది కరెంటు వాడుకుంటున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మేమేమంటున్నామంటే ఒక నినాదం కాదు, ఒక విధానం కావాలి. అది ప్రతి పందిరికి కూడా కరెంటు తీసుకోవాలంటే 1,000 రూపాయలు పైబడి వైర్ కావాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీ చుట్టూ తిరగలేక డైరెక్ట్ గా వాళ్ళ సొంత మీటర్ ఉన్నటువంటి ద్వారానే కరెంటు తీసుకుని పందిళ్లు వేసుకున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అవన్నీ వదిలేసి 30 కోట్లు అవుతుంది ఇచ్చేశానని చెప్పని 19,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపినటువంటి మీ గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి. అలాగే మీరు నిన్న వచ్చినటువంటి సంబంధించినటువంటి అక్కడ మాట్లాడుతూ మళ్ళీ ఆగిపోయి మైకు ప్రసంగం ముగించిన తర్వాత మళ్లీ మైక్ తీసుకుని మా ప్రభుత్వం మీద నిందలు మోపారు. ఆ డూండి వినాయకుడికి సంబంధించినటువంటి సంస్థ 2000 మీరు గతంలో అధికారంలో ఉన్నటువంటి తరుణంలో 2015లో ఘంటసాలలో చేశారు, 2016లో ఘంటసాలలో చేశారు, 2017లో జిమ్ఖానా గ్రౌండ్ లో చేశారు, మళ్లీ 24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పెట్టడం జరిగింది. 2018లో మీ ప్రభుత్వం ఏముంది, ఎందుకు చేయలేకపోయింది అని చెప్పని మీరు చెప్పాలి. మీరు 5 సంవత్సరాలు వీళ్ళకి అనుమతులు ఇవ్వలేదు, వీళ్ళు చేయలేకపోయారు. మేమే విజయవాడ నగరంలో 800 వినాయకుడికి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసినటువంటి సంస్థలు పందిళ్లకి మా ప్రభుత్వంలో క్రమం తప్పకుండా 5 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా అనుమతులు తీసుకుని బ్రహ్మాండంగా అన్ని శాఖలు కూడా దగ్గరుండి, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా దగ్గరుండి మా హయాంలో చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మీ సంబంధించి ఈ సంస్థ 18లో చేయకపోవడానికి కారణం ఏంటో కూడా చెప్పాలి కదా మీరు. ఆ రోజు మీరే కదా అధికారంలో ఉంది, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అలాగే మీరు వెళ్లినటువంటి సంస్థ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంత డబ్బు వసూలు చేసిందో కూడా మీరు తెలుసుకుంటే ఒకసారి బాగుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అలాగే విజయవాడ నగరంలో మీకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వంలో 40 దేవాలయాల్ని మీరు కూలగొట్టడం జరిగింది కృష్ణా పుష్కరాల సందర్భంగా. అలాంటిది మీరు దేవాలయాల గురించి మాట్లాడితే ఎట్లా? దేవుడు దొంగదండాలు పెడితే వినాయకుడు క్షమించడంట. ఎవరి దొంగదండాలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో వినాయక చవితి రోజున దండం పెట్టుకుంటే కంగారు పడిపోయినటువంటి మీరు మా మీద మా నాయకుడి మీద లేనిపోయినటువంటి అభాండాలు, లేనిపోయినటువంటి అబద్దాలు ప్రచారం చేయడం కోసం ఉన్నారా అని చెప్పని కూడా అడుగుతున్నాను. ఒకసారి మనం చరిత్ర చూస్తే మీరు కూలగొట్టినటువంటి ఆలయాల్ని విజయవాడ నగరంలో పునర్నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. అలాగే 1000 కాళ్ల మండపం తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కాళ్ల మండపాన్ని మీ హయాంలోనే కదా కూల్చేసింది, మీరున్నారు కదా అప్పుడు. ఈ వినాయకుడి గురించి మీరు మాట్లాడడానికి ఒక నైతిక అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటున్నామంటే మీ సొంత జిల్లాలో కాణిపాకంలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ దేవాలయం యొక్క రూపురేఖల్ని మార్చి శంకుస్థాపన చేసి ఆ దేవాలయాన్ని తిరిగి ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవునా కాదా అని చెప్పని అడుగుతా ఉన్నారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు గత 15-20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా మీ సొంత జిల్లాలో ఉన్నటువంటి దేవాలయం, పైగా కాణిపాక వినాయకుడికి సంబంధించి బంగారు సంబంధించినటువంటి రథం
ఆ బంగారు రథాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆర్డర్ ఇచ్చాము, తయారు చేయించాము, స్వామివారికి ఉపయోగంలోకి తీసుకొచ్చాము. అది మా ప్రభుత్వం యొక్క ఘనత కాదా అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా పచ్చిగా అబద్దాలు. అదే తిరుపతిలో కూడా మొన్న ఈ మధ్య మనం చూసాం, వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని మరణాలు సంభవించినాయో. తిరుపతితో పాటు సింహాచలంలో కూడా చూసాం. ఎప్పుడైనా ఏనాడైనా ఈ దేవాలయాల్లో ఇలాంటి మరణాలు సంభవించాయా మీ ప్రభుత్వ హయాంలో తప్ప? వందల సంవత్సరాల సంబంధించినటువంటి ఒకిళ్లమాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి దేవాలయాన్ని ఎవరు కట్టించారండి? ఎవరి హయాంలో ప్రారంభించారండి? ఎవరు దానికి పూనుకున్నారండి? విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఏనాడైనా ప్రభుత్వం నుంచి ₹1 ఇచ్చినటువంటి ఆనవాయితీ గాని ఘనత గాని ఉందా? అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 75 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు దసరాల్లో జీవో ఇచ్చి డబ్బులు జమ చేస్తే ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని అరకొరగా నడుపుతా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మీరు కాదా? దేవాలయ వ్యవస్థ గురించి, హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి లేనే లేదు. ఎందుకంటున్నామంటే ఇక్కడ అమరావతిలోనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఈరోజు భక్తులందరూ కూడా వెళ్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పని పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాగా హిందూ ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో అత్యంత విలువైనటువంటివి. ఉదాహరణకి ప్రకాశం బ్యారేజీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చిన్నజీయర్ స్వామి వారికి ఇంద్రకీలాద్రి అని చెప్పని ఒక కొండని ఆ సంస్థకి ఇవ్వడం ద్వారా ఈరోజు ఇంద్రకీలాద్రి కూడా వైభవంగా స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉన్నాయి. హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడటము, పెద్దల యొక్క వాళ్ళ యొక్క అనుకున్నటువంటి కార్యక్రమాల్ని నెరవేర్చడం. ఇదే కాదు, గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సంబంధించినటువంటి పొలం సంబంధించినటువంటి ఇష్యూస్ లో అనంతపురంలో వారి ల్యాండ్ వారికి ఇచ్చే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయడం జరిగింది. దాని మూలంగా ఈరోజు అక్కడ హాస్పిటల్ కట్టి వందల వేల మందికి ఈరోజు ఆ సంస్థ పనిచేయడం జరుగుతుంది. ఇది కాకుండా అసలు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే స్వరూపానంద స్వామీజీ విశాఖపట్నంలో హిందూ ధర్మం కాపాడటం కోసం అనేక దేవాలయాల్లో ధ్వజస్తంభాలు ఎత్తడం కానీ, హిందూ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, చాతుర్మాస దీక్షలు చేయడం కానీ, హిందూ ధర్మాన్ని కోసం పాటుపడేటటువంటి స్వరూపానంద స్వామీజీకి ప్రభుత్వము భూములు కేటాయిస్తే ఆ భూముల్ని లాక్కుని కక్షగట్టి ఆయన దగ్గర నుండి ఇచ్చినటువంటి భూముల లాక్కుల మీద ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి విష ప్రచారం చేసినటువంటి మీ సర్కారు హిందూ ధర్మాన్ని, చంద్రబాబు గారి సర్కారు హిందూ ధర్మాన్ని కాపాడుతూ